పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. రోడ్డెక్కిన రైతన్న గోడకెక్కిన దోక. రైతు బంధులో చాలా పెద్ద మోసం జరిగింది. రైతు భరోసా ఇస్తామని ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామని 12,000 ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న స్వయంగా ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఆగ్రహం కట్టలు తెంచుకొని రోడ్లపైకి వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రైతులు నిన్న ధర్నా చేశారు. రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి మాట మార్చి ఇప్పుడు 12,000 ఇస్తామన్న కాంగ్రెస్ సర్కారుపై రైతులు భగ్గుమంటున్నారు. పెట్టుబడి సాయంలో దగా చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూరులో మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో సర్కారు దిష్టిబొమ్మను దహనం చేస్తున్నటువంటి రైతులు కార్యకర్తలు ఇట్లా అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో కూడా రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమ్మించి మమ్మల్ని మోసం చేశారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా ఎగ్గొట్టి రైతును దగా చేసిన కాంగ్రెస్ సర్కారు తీరును అంకెలతో సహా వివరిస్తూ రూపొందించినటువంటి వాల్ పోస్టర్ని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో గోడలపై అతికిస్తున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. మొత్తం ఇప్పటిదాకా అంటే 2 విడతలు కలిపి తర్వాత 3వ విడత ఇప్పుడు మొత్తం కలిపి దాదాపుగా ఒక్కొక్క రైతుకు 17,500 రూపాయలు ఎకరానికి బాకీ పడింది ప్రభుత్వం అంటూ అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల బకాయిలు రైతాంగానికి పడింది అంటూ నిరసిస్తూ సీజన్ల వారీగా అంటే 1 ఎకరం ఉంటే ఎంత 2 ఎకరాలు ఉంటే ఎంత దాదాపుగా 9-10 ఎకరాల వరకు ఒక రైతుకుంటే ఆ రైతు ఇవాళ ప్రభుత్వం చేత ఎట్లా మోసగించబడ్డాడు, ఆ రైతుకి ప్రభుత్వం ఎంత బాకీ ఉందని చెప్పి వివరంగా వాల్ పోస్టర్లు అంటించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక కేసీఆర్ రైతు బంధు, రేవంత్ రాబంధు, కాంగ్రెస్ అంటే మోసం దగా నయవంచన అంటూ కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 15,000 అని చెప్పి 12,000 ఇస్తామనడం దోకా. స్థానిక ఎన్నికలు గట్టెక్కేందుకే ఈ భరోసా ప్రకటన. సీఎం రేవంత్ రెడ్డి మోసాన్ని రైతులు క్షమించరు. రైతులకు తీరని ద్రోహం చేసినందుకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో రేవంత్ ముక్కు నేలకు రాయాలే. 70 లక్షల మంది రైతుల్ని వంచినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. సో కేసీఆర్ ఒక రైతు బంధులాగా ఉన్నాడు, అదే రేవంత్ రాబంధులాగా మారాడు రైతుల పాలిట అనేది ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే రైతు బంధు అనేది రైతుల క్షేమాన్ని కోరే విధంగా రైతుల సంక్షేమాన్ని కాంక్షించే విధంగా ఉండాలి. కానీ ఇవాళ ఇచ్చేటువంటి 10,000 కాదు మేము 15,000 ఇస్తామని చెప్పి కేవలం ఒక 2,000 ఇచ్చి రైతుల్ని నిలువునా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన పైన నిర్బంధం, గంగాధరలో బీఆర్ఎస్ నాయకులు అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు, రైతు భరోసా దోకాపైన ఆందోళనలు జరపకుండా సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. పోలీసుల్ని ప్రయోగించి అరెస్టులు, మధురానగర్లో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హౌస్ అరెస్టు, గంగాధర మండలంలో నాయకుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వరంగల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతల నిర్బంధం, వినతి పత్రం కూడా ఇవ్వనివ్వరా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. అయితే సాగుయోగ్యమైన భూమి 1.48 కోట్ల ఎకరాలు ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇవ్వాల్సినటువంటి భరోసా 8,880 కోట్లు. సర్కారు ఇచ్చేది ఎంత? 1.36 కోట్ల ఎకరాల్లో వ్యవసాయ పంటలు పండుతున్నాయి. ఉద్యాన పంటలు మరో 12 లక్షల ఎకరాలు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం యాసంగిలో 1.48 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి. మొత్తం భూమికి ఇస్తారా, ఇంకా కోతలు పెడతారా, సాగు చేస్తేనే ఇస్తారా అనే దానిపైన స్పష్టత కరువు. సో ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేసింది సాగుయోగ్యమైన భూమికి ఇస్తామని. బట్ ఆ సాగుయోగ్యమైన భూమి లెక్కలు ఎట్లా తీస్తారు, సాగుయోగ్యమైన భూమిని ఎగ్జాక్ట్గా మెజర్ చేసేటువంటి విధానాలు ఏంటి? సో దీని ద్వారా చాలా ఎకరాల్లో ఇంకా పంట వేసుకున్నా కూడా వాళ్లకు రైతు భరోసా కూడా చేరని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో అనేక అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ సాగు భూమి ఎట్లా లెక్క తీస్తారు, సాగు చేస్తేనే ఇస్తారా, సాగుకు యోగ్యమైన భూమికి ఇస్తారా అనే దానిపైన ప్రభుత్వం పైన ఎటువంటి స్పష్టత మనం ప్రకటించలేదు. ఒకవేళ సాగు చేసిన భూమికే ఇస్తే యాసంగిలో వ్యవసాయ పంటల సాగు 65 లక్షల ఎకరాలు, ఉద్యాన పంటలు మరో 5 లక్షల ఎకరాలు ఉంటాయి. మొత్తం యాసంగిలో సాగయ్యేటువంటి భూమి 70 లక్షల ఎకరాలు. సాగు యోగ్యమైనప్పటికీ యాసంగిలో పంట సాగు కాని భూమి సుమారు 78 లక్షలు. సో సాగుకు యోగ్యమైనప్పటికీ కూడా యాసంగిలో అన్ని చోట్ల పంటలు పండవు కాబట్టి భూమి యోగ్యమైందే, కానీ దాంట్లో అప్పుడు పంటలు వేయని పరిస్థితి. సో అటువంటప్పుడు ఎట్లా అంటే సాగు యోగ్యమైన భూమికి అప్పుడు పంట లేకుండా ఇస్తారా ఇవ్వరా? సో ఇటువంటి వాటన్నీ అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సో వీటికి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి విధానం అయితే ప్రకటించలేదు. మొన్ననే ప్రకటించాల్సి ఉండే, కానీ దానిపైన ఇంతవరకు ప్రకటించలేకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన యాసంగిలో రైతు భరోసా వచ్చేది 70 లక్షల ఎకరాలకే. అంటే మొత్తం యాసంగిలో సాగే భూమి 70 లక్షలు కాబట్టి ఈ లెక్కన యాసంగిలో రైతు భరోసా వచ్చేది 70 లక్షల ఎకరాలకే. ఈ భూమికి ఇచ్చే రైతు భరోసా 4,200 కోట్లు మాత్రమే. సాగు చేయని భూమి పేరుతో 78 లక్షల ఎకరాలకు కోత పెడితే రైతు నష్టపోయేది 4,680 కోట్లు. ఇట్లా
దాదాపుగా రైతు ఇంత భారీ మొత్తంలో నష్టపోతున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనేది ఈ రైతు భరోసా పథకంలో ఒక పూర్తి స్థాయిలో ఒక సమగ్రమైనటువంటి గైడ్లైన్స్ చెప్పడంలో మరి ప్రభుత్వం ఇంకా ఈ పాటికి, ఎందుకంటే 12,000 ఇస్తామని చెప్పింది, బట్ ఎట్లా ఇస్తాం ఏందనేది ఓరల్గా చెప్పకుండా ఈ పాటికి విధి విధానాలు కూడా రైతులకు చేరాల్సి ఉండే, కానీ ఆ విధి విధానాలు చేరకపోవడంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో సాగు యోగ్యమైన భూమి ఎట్లా లెక్కలకు తీసుకుంటారు, సాగు చేయకపోతే పరిస్థితి ఏంటి, సాగు చేస్తేనే ఇస్తారా, ఇట్లా అనేక అనుమానాలు. సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక గందరగోళం, ఒక అనుమానాలు మొత్తం రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఎందుకంటే మేము నమ్మాము, ఆశపడ్డాము, సరే 10,000 అన్న దగ్గర 15,000 వస్తున్నాయి కాబట్టి, ఒక 5,000 ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మేము ఆశపడితే ఇవాళ మోసపోతున్నటువంటి పరిస్థితి అనేది రైతాంగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా లోకల్ పేజీల్లో చూద్దాం. రైతులు అనేక చోట్ల ఆందోళనలు చేయడం, తర్వాత రైతుల యొక్క ఆగ్రహం, తర్వాత బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు. సరే, నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చిత్రంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, బీఆర్ఎస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, దాసోజు శ్రవణ్. కేసీఆర్ రైతు బంధు అయితే రేవంత్ రాబంధు ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ నుంచి రాహుల్ గాంధీ దాకా రైతులకు చెప్పిందేమిటి, చేసిందేమిటి, ఇచ్చిన మాట తప్పడమే ఇందిరమ్మ రాజ్యమా, రైతులకు తీరని ద్రోహం చేసినందుకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో రేవంత్ ముక్కు నెలకు రాయాలే, నమ్మించి న్యాయవంచన చేసినందుకు 70 లక్షల మంది రైతులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలే, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీ నిలబెట్టుకున్నందుకు రైతుల ముందు సీఎం చెంపలేసుకోవాలంటూ కేటీఆర్ చెప్తున్నారు. ఎక్కడున్నావు రాహుల్, తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే వెంటనే వస్తానని వరంగల్ సభలో చెప్పిన రాహుల్ గాంధీ మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉంటే ఆయన ఎక్కడ ఉన్నారు అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రైతులు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించబోరని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మోసం చేస్తుంటే రాహుల్ గాంధీ ఎక్కడ ఏరియాని నిలదీశారు, కాంగ్రెస్ హామీలపైన నిలదీస్తే దివాళా కోరు మాటలు చెప్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఎస్, అంటే రైతు డిక్లరేషన్, వరంగల్లో ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్లో తర్వాత అనేక సందర్భాల్లో అనేక సభల్లో చాలా గొప్పగా, చాలా ఆర్భాటంగా చెప్పారు. 10,000 కాదు, ఎకరానికి మేము 15,000 ఇస్తామని. సో ఇది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తర్వాత మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, సో వీళ్ళందరూ కూడా దానికి గ్యారంటీ కార్డులు కూడా ఇష్యూ చేశారు. కానీ స్వయంగా గ్యారంటీల్లో అంటే సరే మిగిలిన హామీలు అటు ఇటు ఏమైనా కూడా గ్యారంటీలు అంటే వాటిల్లో మళ్ళీ కొర్రీలు ఉండాల్సినటువంటి అవసరం ఉండదు, కొర్రీలు పెట్టాల్సిన పని లేదు. కానీ ఆ గ్యారంటీల విషయంలో కూడా అన్ని గ్యారంటీల్లో చాలా ప్రధానమైనటువంటి హామీ, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్షలాది, దాదాపు 70 లక్షలకు పైగా రైతాంగం ఉంది కాబట్టి ఆ రైతాంగం అందరినీ కూడా చాలా ప్రధానంగా ఆకర్షించినటువంటి హామీ రైతు భరోసా కాబట్టి, సో అందరినీ నమ్మించి నయవంచన చేసింది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల హామీని అమలు చేయాల్సిందే, వానాకాలం పెట్టుబడి సాయంతో కలిపి ఎకరాకు 15,000 ఇవ్వాల్సిందంటూ తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్ధమా, తెలంగాణ ఆదాయ మిగులు రాష్ట్రమని అంకెలు మాయ చేయవని కేటీఆర్ స్పష్టం చేశారు. పైసలు లేవని పచ్చి అబద్ధాలు చెప్పడం మానాలంటూ రేవంత్కు హితవు పలికారు. ఎక్కడికక్కడ నిలదీయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ గ్రామాల్లో కాంగ్రెస్ నేతల్ని ప్రజలు నిలదీయాలంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. అన్ని జిల్లా, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి నిరసనలు తెలుపుతామని చెప్పారు. రైట్, రేవంత్ మోసపూరిత వైఖరిని నిలదీయాలి, బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్. రేవంత్ వెలగబెట్టింది ఏమీ లేదు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రైతుల్ని మోసం చేసి దగా చేయడం తప్ప ఆయన ఏం వెలగబెట్టలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కోతపై కన్నెర్ర, సర్కారుకు వ్యతిరేకంగా మంచిర్యాల, కామారెడ్డి జిల్లాలో వెలిసినటువంటి పోస్టర్లు. కాంగ్రెస్ హామీలు అబద్ధం, రైతు భరోసా 12,000 సర్కారుపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణను కించపరిచేలా వ్యాఖ్యలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగుల పరిస్థితి బాగుండేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం, సీఎం పదవిలో కూర్చొని తెలంగాణను కించపరచడం అంటూ కేటీఆర్ విమర్శించారు. రైట్, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి. సో నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ పిలుపునిచ్చారు. ఇవాటి నుంచి అంటే సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, రైతులు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని, ప్రజలకు ఇచ్చినటువంటి మాటను తప్పినటువంటి విధానాన్ని నిలదీయాలని, ఎండగట్టాలంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటుగా ప్రజలకు, రైతాంగానికి కూడా కేటీఆర్ పిలుపునిచ్చారు. నెక్స్ట్ మనం వార్త చూస్తున్నాం. 7 అంతస్తులు నేలమట్టం, మాదాపూర్ ఖానామెట్లో విరుచుకుపడ్డ హైడ్రా, బాహుబలి బుల్డోజర్తో భవనం కూల్చివేత, అయ్యప్ప సొసైటీలో ఉన్నవన్నీ దాదాపు అక్రమ కట్టడాలే అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెబుతున్నారు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీ పరిధిలోని ఖానామెట్లో ఆదివారం భవనాన్ని కూల్చివేసినటువంటి హైడ్రా బుల్డోజర్. నిబంధనల ప్రకారమే పట్టాలని మరొక వార్త మనం చూస్తున్నాం. కక్ష సాధింపులే లక్ష్యంగా కేసులు, సిరిసిల్ల కేంద్రంగా కక్ష రాజకీయాలు, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగుతున్న అధికారులు, ఉన్నతాధికారి ఆదేశాల మేరకు తప్పుడు నివేదికలు, దశాబ్దాలుగా ఉన్న రికార్డులు తప్పు అంటూ రిపోర్టులు, కాంగ్రెస్ హయాంలోనే అమల్లోకి
పీఓటీ చట్టం బీఆర్ఎస్ పైకి నెట్టేందుకు తప్పుడు ప్రచారం అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. సిరిసిల్ల కేంద్రంగా కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకుల లక్ష్యంగా కేసులు నమోదవుతున్నాయి. నిబంధనల ప్రకారమే పట్టాలు పొందినా వాటిని ఇప్పుడు తప్పుగా చూపిస్తూ అరెస్టుల పరంపరను కొనసాగించడమే కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాలకు ఒక ఉన్నతాధికారి తలొగ్గడమే కాకుండా క్షేత్రస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. మరోవైపు ప్రొహిబిషన్ అండ్ ట్రాన్స్ఫర్ పీఓటీ చట్టాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వమే అమల్లోకి తెచ్చినప్పటికీ ఆ బురదను బీఆర్ఎస్కు అంటించే ప్రయత్నాలను అధికార పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వార్త మనం చూస్తున్నాం. సో లోపల పేజీల్లో అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూద్దాం డీటెయిల్డ్గా. నిబంధనల ప్రకారమే పట్టాలు పీఓటీ చట్టం ప్రకారం ఇచ్చారు. ఇతని పేరు జిందం దేవాదాసు. ఇతని పేరిట సారంపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 164/3లో 3 ఎకరాల స్థలం ఉంది. ఈ భూమిని కోలా ఎల్లవ నుంచి 2013లో కొనుగోలు చేశారు. దశాబ్దాలుగా కోలా ఎల్లవ పేరుతో ఈ స్థలం ఉంది. ఆమె పట్టాదారు పాస్ పుస్తకం ఉంది. ఆమె తన బిడ్డ పెళ్లి అవసరాల కోసం ఈ స్థలాన్ని విక్రయిస్తే ఆమె రిక్వెస్ట్ మేరకు జిందం దేవదాసు కొనుగోలు చేశారు. అంటే ఇట్లా పద్ధతి ప్రకారమే జరిగినా కూడా పీఓటీ చట్టం ప్రకారము ఇచ్చినప్పటికీ కూడా ఈ రకంగా వేధిస్తున్నారంటూ ఈ వార్త చూస్తున్నాం. రాజకీయ కక్షే. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అయిన నవీన్ రావు గతంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఆయన సర్పంచ్గా కూడా పనిచేశారు. రాజకీయంగా ప్రజల్లో మంచి పేరుంది. అయినా కూడా ఇట్లా కేవలం రాజకీయంగా తనను వేధిస్తున్నారనేది ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. నిబంధనల ప్రకారమే పట్టాలు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్పై తప్పుడు కేసు పెట్టిన విషయాన్ని ఆదివారం నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చింది. రామ్మోహన్ భూమికి సంబంధించిన క్రయ విక్రయాలన్నీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. అన్ని రకాల ఎన్ఓసీలు వచ్చాయి. అయినా తప్పుగా చూపి ఆయనపైన కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిన వ్యవహారం, అందులో అధికారుల పాత్ర, అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వంటి విషయాలని నమస్తే తెలంగాణ వెలుగులోకి తీసుకొచ్చింది. రైట్. ఇక మరొక వార్త చూస్తే మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అవేంటంటే ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం, తెలంగాణ వచ్చినాకనే ఎక్కువ నష్టపోయినామంటూ సీఎం రేవంత్ రెడ్డి మొన్న కామెంట్స్ చేశారు. రాజీవ్ అభయ హస్తం చెక్కుల పంపిణీలో వివాదాస్పద వ్యాఖ్య. తెలంగాణపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. సాక్షాత్తు సీఎం హోదాలో స్వరాష్ట్రంపై ఆయన విషయం చిమ్మారు. ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం, తెలంగాణ వచ్చాక ఎక్కువగా నష్టపోయామని ఆయన పేర్కొన్నారు. ప్రజాభవన్లో ఆదివారం జరిగిన రాజీవ్ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీఎస్సీ మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు సింగరణి సంస్థ సాయంతో ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే యువత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని తెలిపారు. కానీ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ఉమ్మడి ఏపీ కంటే ప్రత్యేక తెలంగాణలోనే ఎక్కువగా నష్టపోయామనేది సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తున్నాం. దీని పట్ల తీవ్రంగా దుమారం రేగుతోంది. పూర్తిగా వివాదాస్పద వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి వెంట రావడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సో ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ కంటే ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నామని ఒక ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎట్లా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తమవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల పట్ల. రైట్. ఇక బీసీ బంద్పై విచారణ పిడుగు. లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి ఆరా తీస్తున్న పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు. 1,00,000 ఏం చేశారంటూ వివరాల సేకరణ. ఏడాదిన్నర కిందటే బిల్లులు ఇవ్వాలని హుకుం, లేదంటే 1,00,000 వాపసు ఇవ్వాలని హెచ్చరిక. ఇప్పుడు బిల్లులైంది. వృత్తిదారుల ఆవేదన, ప్రభుత్వ తీరుపైన బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సో వృత్తిదారుల అభ్యున్నతి కోసం వాళ్ళ ఎవరైతే ఆ వృత్తి మీద ఆధారపడి ఉన్నారో, ఆ వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారో ఆ వృత్తిని బలోపేతం చేసే విధంగా, వాళ్ళకి తోడ్పాటు అందించే విధంగా ఏవైనా వాటికి సంబంధించినటువంటి ఆ వృత్తిలో వాటికి సంబంధించినటువంటి పనిముట్లో లేకపోతే దానికి అవసరాలకు సంబంధించినటువంటి ఏవైనా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు అన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో, ఒక సమున్నత ఆశయంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ బంద్ తీసుకొచ్చింది. సో ఆ బీసీ బంద్లో ప్రతి బీసీ కుటుంబానికంటే ఆ వృత్తి ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకు ఆ వృత్తి మీద ఆధారపడ్డటువంటి కుటుంబానికి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం అందించే ఒక బృహత్తర కార్యక్రమాన్ని నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు 1.5 ఇయర్ కింద బిల్లులు ఏవి అంటూ ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నట్టుగా, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. వృత్తిదారుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి బీసీ బంద్ పైన కాంగ్రెస్ సర్కారు విచారణ చేపడుతోంది. సర్కారు అందజేసిన 1,00,000 రూపాయలను ఏం చేశారో ఆరా తీయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఎంక్వైరీ చేస్తుండడంతో లబ్ధిదారుల్లో ఒక ఆందోళన నెలకొన్నటువంటి వార్త మనం చూస్తున్నాం. రైట్. ఇక మిగతా వార్తలు చూస్తే ప్రజాపాలన కాదు పోలీసు పాలన. నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది ఫైర్. బీఆర్ఎస్ కార్యాలయాన్ని చుట్టుముట్టిన పోలీసులు, నాయకుల నిర్బంధం. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో నిర్బంధంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు. వినతి పత్రం ఇవ్వలేని నిర్బంధమా అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సహా పార్టీ నేతలను నిర్బంధించడం దుర్మార్గం. పోలీసుల తీరుపైన హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైట్. ఇందాక మనం హైడ్రా ఏడంతస్తుల భవన్ నిలమట్టం సంబంధించిన వార్త చూస్తాం. మాదాపూర్లో హైడ్రా కూల్చివేతలు, అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టాలంటూ రంగనాథ్ స్పష్టీకరణ చేశారు. రైట్. ఇక ఐక్యతతోనే రాజ్యాధికారం, మున్నూరు కాపులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి. సదస్సులో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, హైదరాబాద్ హైటెక్స్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్రను సన్మానిస్తున్న అప్టా ప్రతినిధులు అని వార్త మనం చూడొచ్చు. నల్లగొండ గుండెలపైన మళ్లీ ఫ్లోరైడ్ బండ. మరిగూడ మండలంలో డెంటల్ ఫ్లోరోసిస్, ఎముకల స్కెల్టల్ ఫ్లోరోసిస్ కేసులు మళ్లీ కనిపిస్తున్నాయి. యువత, పిల్లల్లో విస్తృత వ్యాప్తి. తక్షణం మేల్కొనకపోతే పెనుముప్పు, ఆందోళన కలిగిస్తున్న తాజా సర్వేలు. నాడు మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరోసిస్ను తరిమివేసిన కేసీఆర్, పార్లమెంటు సాక్షిగా వెల్లడించిన కేంద్రం. నేడు మిషన్ భగీరథపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం. మళ్లీ పడగ విప్పుతున్న ఫ్లోరైడ్ భూతం. మరిగూడ మండలం సర్వే చేసినటువంటి ఆరోగ్య సిబ్బంది. ఫ్లోరైడ్ అనేది నిజంగా ఎంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టింది నల్గొండ జిల్లా వ్యాప్తంగా అనేది అందరికీ తెలుసు. వాళ్ళు దశాబ్దాలుగా ఫ్లోరైడ్ గురించి ఎంతో పోరాటం చేశారు, ఆందోళన చేశారు. కానీ వాళ్ళకి ఎక్కడ ఉమ్మడి రాష్ట్రంలో పరిష్కారం లభించలేదు. కానీ మిషన్ భగీరథ అనేది ఒక బృహత్తరమైన పథకం తీసుకొచ్చి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన జలాల్ని అందించాలి అన్న దానిపైన నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి ఆలోచన మొత్తం ఏకంగా నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్నటువంటి ఫ్లోరైడ్ భూతాన్ని పూర్తిగా తరిమి కొట్టింది. నల్గొండలో ఫ్లోరోసిస్ జీరోకి తీసుకురాగలిగారు నాడు తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఇది స్వయంగా కేంద్ర ప్రభుత్వం నిండు పార్లమెంట్లో ప్రకటించినటువంటి విషయం. నల్గొండలో తెలంగాణ రాష్ట్రంలో ఫ్లోరైడ్ అనేది జీరో కేసెస్ నమోదైనాయి, అసలు ఫ్లోరైడ్ కేసులు లేవు అని. కానీ మళ్ళీ అక్కడక్కడ మళ్ళీ ఫ్లోరైడ్ కేసులు మళ్ళీ వెలుగు చూసినటువంటి ఆందోళన కనిపిస్తోంది. నల్లగొండ గుండెలపైన మళ్ళీ ఫ్లోరైడ్ బండ పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తరిమేసిన ఫ్లోరైడ్ పీడ కాంగ్రెస్ సర్కారు పుణ్యమా అంటూ మళ్ళీ వంకర్లు తిరిగి దర్శనమిస్తోంది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో డెంటల్ ఫ్లోరోసిస్ కేసులతో పాటు ఎముకల ఫ్లోరోసిస్ కేసులు మళ్లీ నమోదవుతున్నట్టు ఇటీవలి సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన ఇంటెన్సివ్ సర్వేలో స్కెల్టల్ ఫ్లోరోసిస్ కేసులు వెలుగు చూశాయి. ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ సర్కారు చిత్తశుద్ధి లేమికి పరాకాష్ఠగా కొత్త కేసులు సవాల్ విసురుతున్నాయి. తక్షణం మేల్కోకపోతే ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాల్లో స్కెల్టల్ డెంటల్ ఫ్లోరోసిస్ కేసులు పెరుగుతున్నాయనే అనుమానంతో నల్గొండ జిల్లా యంత్రాంగం తాగునీటి సరఫరా తదితర అంశాల ప్రతిపాదకన అధ్యయనం చేసినటువంటి విషయం చూస్తున్నాం. ఫ్లోరైడ్ లేదని స్వయంగా కేంద్రం ప్రకటించింది. పార్లమెంటు వేదికగా 2020 నుంచి 2022 వరకు అనేక పర్యాయాలు తెలంగాణను ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పోరాటం ఇంకా మిగిలే ఉంది. ఫ్లోరోసిస్పై పోరాటం ముగిసిపోలేదు. ప్రభుత్వం చూపాల్సిన స్థాయిలో శ్రద్ధ చూపడం లేదంటూ కంచుకోట్ల సుభాష్, రాష్ట్ర కన్వీనర్ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి, ఆయన చెప్తున్నారు. ఇది నల్లగొండ ఫ్లోరోసిస్ చరిత్ర. హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న మునుగోడులో స్వాతంత్రానికి పూర్వమే 1937లో తొలిసారి ఫ్లోరోసిస్ కేసు వెలుగు చూసింది. అప్పటి నుంచి పట్టి పీడించింది ఆ ప్రాంతాన్ని. కానీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్లో 2015లో జూన్ 8న మిషన్ భగీరథ పైలాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రమంతటా మిషన్ భగీరథ తలపెట్టిన కేసీఆర్ దానికి ఆరంభంగా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాన్ని ఎంచుకున్నారు. 2017లో అందరికీ నల్ల నీళ్లు అందించాలనే విషయమై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చర్చ జరిగినప్పుడు నదీ జలాలను ఇంటింటికి ఇవ్వాలని ఒక్క తెలంగాణ తప్ప మరి ఏ రాష్ట్రము డిమాండ్ చేసే ధైర్యం చేయలేదు. సో అట్లా దాన్ని విజయవంతంగా అమలు చేయగలిగారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫ్లోరోసిస్ అనేది నల్లగొండ జిల్లా నుంచి తరిమి కొట్టే లక్ష్యంతో అక్కడ పనిచేశారు. అది పూర్తిగా విజయవంతమయ్యారు. కానీ మళ్ళీ ఇప్పుడు అదే ఫ్లోరోసిస్ నల్లగొండలో అక్కడక్కడ మరో రూపంలో ఆ కేసులు వెలుగు చూడడం అనేది ఆందోళన కలిగిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ నల్లగొండ ప్రజానీకం డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర సర్వే ఏమాయే 60 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. 80 రోజులు దాటినా ఊసే లేదు. జిల్లాల పరిధిలో 98% వరకే పూర్తి. జీహెచ్ఎంసీలో 20% లోపే గణన. సమాజ స్థితిగతులు తెలుసుకోవడానికి 76 ఏళ్ళు. రాష్ట్రంలో, దేశంలో వివిధ వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితి తెలుసుకోవాలంటే వారి అవసరాలు, అభివృద్ధికి అనుగుణంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. కులగణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ తొలుత బీసీ జనగణన చేయాలని భావించింది. బీసీ సంఘాల నేతల డిమాండ్ మేరకు అన్ని కులాల జనగణన తలపెట్టారు. జనగణన జరిపితే అశాస్త్రీయం, పాక్షికం అవుతుందని, అన్ని కులాల, వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాలతో సమగ్ర కుటుంబ గణన నిర్వహించడం వల్ల సమాజ స్థితిగతులు కొంచెమైనా అర్థమవుతాయని ఆ సంఘ నేతలు చెప్పారు. కానీ సమగ్ర సర్వే ఏమాయే 60 రోజుల్లో కంప్లీట్ చేయాలన్నారు. దాదాపు 80 డేస్ దాటినా కూడా దాని రిపోర్టు ఏమైందో ప్రభుత్వం వెల్లడించినటువంటి పరిస్థితి. 8 కులాల పేర్లలో మార్పులు. రాష్ట్ర బీసీ కమిషన్ నోటిఫికేషన్. ఈ నెల 18 వరకు అభ్యంతరాల స్వీకరణ. నెక్స్ట్ మరొక వార్త చూస్తే,
రాష్ట్రంలో బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి వార్త. రాష్ట్రంలో 1,00,000 బెల్ట్ షాపులు, ప్రతి గ్రామంలో 10 చొప్పున మద్యం దుకాణాలు, అదనంగా 200 కోట్ల మద్యం అమ్మకాలు. పండగైనా పబ్బమైనా బెల్ట్ షాపులే కీలకం. కాంగ్రెస్ పాలనలో కరువైన నియంత్రణ, అసలే పట్టించుకునే ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులు ఎత్తేస్తామన్న హామీ తూచ్. సో బెల్ట్ షాపులు ఎత్తేస్తామని ప్రధానంగా ఎన్నికల్లో హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ పూర్తిగా బెల్ట్ షాపులు ఎత్తివేయకపోగా ఇంకా బెల్ట్ షాపుల్ని మరింతగా ప్రోత్సహించే విధంగా వాళ్ళకు టార్గెట్లు పెట్టి మరి అక్కడి నుంచి మద్యం అమ్మకాలు జరిపాయన్నటువంటి చర్చ సాగుతోంది. తెలంగాణ పల్లెలు పట్టణాల్లోని ఏ గల్లీ చూసినా, ఏ వాడకు వెళ్ళినా బెల్ట్ షాపుల జాడలు కనిపిస్తున్నాయి. ఊళ్ళల్లో ఏ బస్టాండ్ పక్కన చూసినా, ఏ వాడలోని కిరాణా దుకాణంలోకి తొంగి చూసినా మద్యం అక్రమ అమ్మకాలు బహిరంగంగా కొనసాగుతున్నాయి. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బెల్ట్ షాపుల తాట తీయిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఇప్పుడు రాష్ట్రమంతా 1,00,000కు పైగా బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రైట్. విధుల్లో చేరకుంటే తొలగింపే. ఎస్ఎస్ఏ సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులకు బెదిరింపుల పర్వం. సమ్మె విరమించాలని డీఈఓల ఆదేశాలు. మంత్రి బాటలో ఆఫీసర్లు, భయభ్రాంతులకు గురవుతున్న ఉద్యోగులు. సర్వశిక్షా ఉద్యోగులకు నమ్మక ద్రోహం. 26 రోజులుగా ఆందోళన చేస్తున్నా స్పందించకపోవడం దారుణం. ఉద్యోగుల సమ్మెపై సర్కారు బెదిరింపు ధోరణి. వారి పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు అక్రిడిటేషన్లు తగ్గిస్తే ఊరుకోం. 12,000 ఉన్న అక్రిడిటేషన్ కార్డుల్ని 20,000కు పెంచాం. జర్నలిస్టుల హక్కుల సాధనకు పోరాడతామంటూ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. గజ్వేల్లో ఆయన మాట్లాడారు. గిరిజన పాఠశాలలో టీచర్ల కొరత. సిఆర్టీలతోనే నెట్టుకొస్తున్న వైనం. రెగ్యులరైజ్ చేయాలంటున్న సిఆర్టీలు. ఉద్యోగాలపై మాట తప్పిన కాంగ్రెస్, మండిపడుతున్న నిరుద్యోగులు. స్కూల్ ఫీజుల కట్టడి ఇప్పట్లో లేనట్టేనా? చట్టంపై ప్రభుత్వం కాలయాపన. సగం పూర్తయిన విద్యా సంవత్సరం. ఫిబ్రవరిలోని అసెంబ్లీ సమావేశాలు. దాదాపు పూర్తయిన ఫీజుల వసూలు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. ప్రభుత్వం మేల్కోవాలని విజ్ఞప్తులు. కఠిన చట్టమే పరిష్కారం అంటూ నిపుణులు సూచిస్తున్నారు. రైట్గా సాక్షి చూస్తే, సాక్షిలో రైతు భరోసా కుదింపు వంచనే. ఏటా 15,000 ఇస్తామని 12,000కు కుదిస్తారా? రైతాంగానికి రేవంత్ తీరని ద్రోహం చేశారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి వార్త చూస్తే, నమ్మి ఓటేసినందుకు మోసగించిన కాంగ్రెస్ను రైతాంగం క్షమించదు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ఆయన పిలుపునిచ్చారు. అలాగే నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్. ఫార్ములా ఈరేస్ కేసు విచారణకు హాజరు కానున్న మాజీ మంత్రి కేటీఆర్ అంటూ ఈ వార్త చూస్తున్నాం. నెక్స్ట్ తెలంగాణ టుడే. బీఆర్ఎస్ ప్రొటెస్ట్ ఆన్ రైతు భరోసా బ్యాటరియల్ టుడే. డెమాన్స్ట్రేషన్స్ టు బి organized in all district, mandal and constituency headquarters. BRS working president KT Ramarao addressing the media at Telangana Bhavan on Sunday. Right. ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.